సార్ ప్రతి ఇయర్ సమ్మర్‌కి ఈ కొత్త సినిమాలొస్తాయని మూవీ లవర్స్ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. బట్ ఈ సమ్మర్‌లో సినిమాలు లేవు. అంటే ఫిక్స్ అయిన సినిమాలు కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతున్నాయని చెప్పి ఒక న్యూస్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఈ సమ్మర్‌లో సినిమాలొస్తే ఏవేవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి? డేట్‌లేసిన సినిమాలైతే ఒక 3 ఉన్నాయమ్మా. డేట్లు హ్మ్. అనుకున్నాయి. పెద్ద స్టార్స్ అవి. హ్మ్. ఒకటి 'రాజాసాబ్' ఒకటుంది. ఏప్రిల్‌లో వస్తదనుకున్నారు. అవును. దాని తర్వాత 'హరిహర వీరమల్లు' మార్చి 28వ తారీఖు రావాల్సిన సినిమా అది. అవును. దాని తర్వాత 'విశ్వంబర' ఒకటి. అవును. 'విశ్వంబర' అఫీషియల్‌గా డేట్ వేయలేదు కానీ, ఎప్పుడైతే సంక్రాంతి నుంచి పోస్ట్‌పోన్ అయిందో, అప్పుడు మే 9థ్ రావచ్చు. మేలో అవకాశం ఉంది. ఆయనకి సెంటిమెంటు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' డేటు అని చెప్పేసి మే 9థ్ అనుకున్నారు. ఓకే. ఈ 3 సినిమాలు ఇప్పుడు రావట్లేదు. సమ్మర్ పరిస్థితి ఏంటి అనేది టాపిక్. హ్మ్. థియేటర్లకి ఫీడింగ్ లేదు. చాలా థియేటర్లు మూసేసుకున్నారని రీసెంట్‌గా ఒక ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారే మాట్లాడారు. హ్మ్. థియేటర్‌లో ఏమున్నాయి సినిమాలు, ఏం సినిమాలు లేవు కదా, ఆడట్లేదు కదా అని చెప్పేసి. హ్మ్. థియేటర్‌కి జనాలు రాక థియేటర్ మూసేస్తున్నారన్న సందర్భంలో ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు సమ్మరు పెద్ద గ్యాప్ ఉంది. హ్మ్. ఈ సమ్మర్‌లో పెద్ద హీరో ఎవరొచ్చినా గానీ ఆడియన్స్ చూడటానికి థియేటర్ రావడానికి రెడీగా ఉన్నారు. అవును. ఎందుకంటే చాలా కాలిక్యులేషన్స్ ఉన్నాయి. సమ్మర్‌లో పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. థియేటర్లకి రావడానికి ఇష్టపడతారు అవును. అని చెప్పేసి ఒక పెద్ద సీజన్‌గా చెప్తాం మనం. హ్మ్. ఒకటి సంక్రాంతి సీజన్, 2 దాని తర్వాత పెద్ద సీజన్ అంటే సమ్మర్. అవును. ఈ 2 సీజన్‌లు బాగా నడుస్తాయి మన తెలుగు టాలీవుడ్‌లో. అవును. సో, ఈ టాలీవుడ్‌లో ఈ ముగ్గురు హీరోల సినిమాలు రావట్లేదు అనేది ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. హ్మ్. 'విశ్వంబర' చూసుకుంటే గేమ్ చేంజర్ కోసం వాళ్ళు డేట్ మారుస్తున్నామని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పినప్పటికి కూడా అది ఇంకా షూట్ నడుస్తుంది. ఓకే. ఆ! రీసెంట్‌గా కూడా ఒక పాట చిత్రీకరణ జరిగింది. శ్రీరాముడి పైన ఒక పాట చేశారు. హ్మ్. రాముడి బ్యాక్‌డ్రాప్‌లో ఒక పాట హ్మ్. చేశారు. కోకాపేట సెట్‌లో. దాని తర్వాత ఇంకా వర్క్ నడుస్తుంది. ప్లస్ గ్రాఫిక్స్ వర్క్ కూడా సాటిస్ఫై అవ్వకపోతే రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనకి సమాచారం ఉంది. ఓకే. సో, ఇది వర్క్ అయిపోయి వస్తదా సమ్మర్‌కి అనేది డేట్ ఎయలేదు ఇంతవరకు. ఒకవేళ హ్మ్. మే 9థ్ రావాలనుకుంటే ఈ పాటికి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి గదా, అనేది ఒక లాజిక్ మాట్లాడుతున్నాను. హ్మ్. 'హరిహర వీరమల్లు' కూడా పరిస్థితి. మార్చి 28వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మేము వచ్చేస్తున్నాం అని చెప్పి 'హరిహర వీరమల్లు'కి సంబంధించిన టీము అనౌన్స్ చేయడం జరిగింది. అవును. ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. పాటలు రిలీజ్ చేశారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట ఒకటి, దాని తర్వాత ఇంకొక పాట ఒకటి. 2 పాటలు రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ కూడా ఒకటి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక 8 రోజులు వర్క్ ఇంకా ఉంది. ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి. ఓకే. అది ఇంకా ఉంది. అది కంప్లీట్ అవ్వలేదు. అది ఇంకా డేట్స్ దొరకలేదు అనేది ఒకటి నడుస్తుంది. హ్మ్. బట్ మార్చి 28కి వస్తారా? రారా? వాళ్ళు డేట్ ఏశారు. బట్ వస్తారా? రారా? ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పబ్లిసిటీ ల బయటికి రావట్లేదు కదా! లేకపోతే మొన్న స్టేజ్ పైన నాగవంశీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్చి 30 డేట్ ఏశారు కదా! పవన్ కళ్యాణ్ గారి సినిమా 28 ఉంది కదా! మీరెలా వస్తున్నారు? అని చెప్పేసి అడిగితే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు రాకపోతే మేము వస్తాము. ఆయన వస్తే మేము రాము అని మాట్లాడారు. ఆ! మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఇంకో కొత్త డేట్ ఏశారు. హ్మ్. మార్చి 28 2 రోజుల ముందుకు వస్తున్నాం మేము అని చెప్పేసి. మ్యాడ్ స్క్వేర్. హ్మ్. సో, అక్కడ కన్ఫర్మేషన్ దొరుకుతుంది. పవన్ ఓకే. కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' ఇంకా రావట్లేదు. అక్కడ అవును. కన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. 'రాజా సాంబ'కి సంబంధించి ఇంకా వర్క్ ఉంది. షూటింగ్ జరగాల్సి ఉంది. ఆయనకి 'ప్రభాస్' గారికి సంబంధించినటువంటి వర్కే చాలా ఉంది. అది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే గాని రాలేరు హ్మ్. అనేది ఒక టాపిక్. సో, సమ్మర్‌కి 'రాజసాబ్' కూడా మిస్ అవుతుంది. ఓకే. సో, ఈ 3 సినిమాలు అనుకున్న 3 పెద్ద సినిమాలు రావట్లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ థియేటర్ ఫిల్ చేయడానికి ఏమున్నాయి సినిమాలు? హ్మ్. చిన్న సినిమాలో, చిన్న బడ్జెట్ సినిమాలా, చిన్న హీరోల అంటే ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ హీరోల సినిమాలు ఉన్నాయా? ఏంటి అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. ఓకే. సో, సమ్మర్ అనేది మిస్ అవుతుంది టాలీవుడ్. ఒక హ్మ్. పెద్ద సీజన్ కదా! సమ్మర్ మిస్ అవుతుందని. ఇక మిగతా హీరోలకు చూసుకున్నట్టయితే 'ప్రభాస్' గారు 'రాజాసాబ్‌లో' బిజీగా ఉన్నారు. తర్వాత 'ఎన్టీఆర్' సినిమా లేదు. 'హృతిక్ ఎన్టీఆర్' సినిమా ఒకటి వస్తదనుకున్నారు ఆగస్ట్‌లో. అది వస్తదా లేదా అని ఒక డిస్కషన్ నడుస్తుంది. హ్మ్. ఎందుకంటే 'ఎన్టీఆర్' షూటింగ్ సాంగ్‌లో 'హృతిక్' ఏదో ఇంజ్యూరీ అయిందని చెప్పేసి అవును. రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ కావాలని చెప్పి డాక్టర్లు చెప్పారని చెప్పేసి, ఇంకా షూటింగ్ చాలా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. హ్మ్. సో, 'ఎన్టీఆర్‌కి' సంబంధించిన సినిమా కూడా 'వార్ 2' కూడా ఇప్పట్లో వస్తదా అంటే అదొక డౌట్. అవును. స్టార్ హీరోస్ 'పుష్ప' తర్వాత ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు అల్లు అర్జున్. 'మహేష్ బాబు'ది షూటింగ్ స్టార్ట్ అయింది. అది ట్రయలా లేకపోతే రియలా ఒకటి లీక్ అయింది. అదొక డిస్కషన్ నడుస్తుంది. హ్మ్. స్టార్ హీరోలు మొత్తం కూడా చేతిలో రెడీగా సినిమాలు రిలీజ్ చేయడానికి సినిమాలు లేవు. ఓకే. సో, సమ్మర్ అనేది మిస్ అనేది ఒక టాపిక్. హ్మ్. హ్మ్.
మూడు సినిమాలు కనుక వచ్చినట్టయితే దాదాపు 2,500 కోట్ల రూపాయల బిజినెస్ జరిగేది. ఒక పాన్ ఇండియా హీరో, మిగతాయి కూడా రెండు కూడా పెద్ద సినిమాలు, అవి రెండు పాన్ ఇండియా సినిమాలు. హరిహర వేలమలు పాన్ ఇండియా సినిమానే, ప్లస్ విశ్వంబర గారు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అవును. సో ఎట్లా చూసుకున్నా 2,500 crores బిజినెస్ అనేది మిస్ అయింది సమ్మర్ టాలీవుడ్ అనేది పెద్ద డిస్కషన్. సో ఇది అంతా ప్లానింగ్ లేకుండా జరుగుతుందా, అన్ప్లాన్డ్గా వెళ్తున్నారా ఎవరికి వాళ్ళు అనేది డిస్కషన్. ఇంతకుముందు ఏంటంటే చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు, అన్ని పెద్ద సినిమాలు 1 by 1 వచ్చేస్తున్నాయి. మంత్లో ఒక పెద్ద సినిమా ఉంటుంది, లేకపోతే 2 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, చిన్న సినిమాలకి స్లాట్ దొరకట్లేదు. ఇది పెద్ద గొడవ నడిచేది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. బట్ ఇప్పుడు పెద్ద సినిమా కాదు, చిన్న సినిమా కాదు, ఏదో ఒక సినిమా వేసుకుంటే థియేటర్లు ఫీల్ అయితే అని చెప్పేసి మాట్లాడుకునే పొజిషన్కి వచ్చింది. సో ఇదంతా అన్ప్లాన్డ్గా నడుస్తుందా, లేకపోతే వర్కులు అవ్వట్లేదా అనేది ఒక పెద్ద డిస్కషన్. కాబట్టి ఈ సమ్మర్ అయితే మిస్ అయినట్టే.